కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోదీ ఏమాత్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా అమరావతికి నీళ్లు మట్టి ఇచ్చి చేతులు దులుపుకొని మరోసారి 11,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి అది అపురూపంలో ఇస్తామని రాష్ట్రాన్ని అప్పుల లూబిలో కూరుకుపోయేలాగా రాష్ట్ర ప్రజలను వంచించే నరేంద్ర మోదీకి నంద్యాల కర్నూలు జిల్లా పర్యటనలు చేయడం సరైంది కాదని రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిపిఎం కర్నూలు నంద్యాల జిల్లాల నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఏముంది అని చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు అట్టహాసంగా చెప్తా ఉన్నాడు, 3.5 లక్షల మంది జనంతో సభ పెడతా ఉన్నాను, సభకు తండోపలుగా జనం తరలి వస్తూ ఉన్నారని. నాకు తెలియదు అనుకుంటున్నారా చంద్రబాబు గారు? ఈరోజు ప్రతి వివోఏకి, అంగన్వాడీకి, ఆశాకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీము వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్రభుత్వాలకి, ప్రజలకి మధ్యన నోట్లో నాలుకలాగా పనిచేసినటువంటి వారి సమస్యలేమో పరిష్కారం చేయలేదు. కానీ వారందరినీ కూడా జన సమీకరణ కోసం వాళ్ళని వార్నింగ్లు ఇచ్చే పద్ధతిలో జన సమీకరణ చేయాల్సిందే. ఒక్కొక్కరు 3 బస్సుల జనాన్ని తీసుకొని రావాలని చెప్పి వివోఏలకు, ఆర్పీలకు ఈరోజు ఎట్లా నువ్వు టార్గెట్లు ఇస్తావని చెప్పి నేను మాట్లాడతాను. అంటే నీ ప్రభుత్వ సభలకి, రాజకీయ సభలకు జనాన్ని సమీకరించడానికి స్కీమ్ వర్కర్లు, కార్మికులు ఉపయోగపడాలి. కానీ వారి జీవితాలను మెరుగుపరచడం కోసం వేతనాలు పెంచే పద్ధతుల్లో నీవు లేవు. ఇది సరైనటువంటి చర్య కాదు అని చెప్పి మేము విమర్శిస్తాము. ఈరోజు నిజంగా ఏదో పెద్ద గొప్ప కార్యక్రమం అయితే నీవు ప్రభుత్వంగా సెలవులు ప్రకటించినా, ఇంకోటి చేసినా అర్థం చేసుకుంటా. నీ రాజకీయ సభకు, నీ బలాన్ని బలప్రదర్శన చేసుకునేటువంటి సభకు విద్యా సంస్థలను మూసివేసే పద్ధతుల్లో విద్యాసంస్థల బస్సుల్ని వాడుకోవడం అనేది చాలా తప్పు. ఇటువంటి విధానాల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇటువంటి విధానాల్ని ఇదే రాష్ట్రానికి నరేంద్ర మోడీ రావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో 4 సార్లు రావడం జరిగింది. కానీ రాష్ట్రానికి ఏమాత్రము అభివృద్ధి కోసము నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా అమరావతికి నిధులు ఇస్తాడేమో అని చెప్పేసి ఆశగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నీరు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. మరొకసారి పర్యటన అదే అమరావతి ప్రారంభోత్సవానికి పిలిస్తే 9,000 కోట్లు ఇస్తున్నాము, అది కూడా అప్పుగా ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ సందర్భంగా కర్నూలుకు, నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చి పెద్ద గ్రాండ్ సక్సెస్ గా ఏర్పాటు చేస్తున్నాము, సభను దేశంలోనే గర్వించదగ్గ చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం సాధించి మన రాష్ట్రానికి కానీ, మన జిల్లా నంద్యాల జిల్లాకు కానీ, కర్నూలు జిల్లాకు కానీ ప్రధానమంత్రి నిధులు కేటాయిస్తున్నాడో చెప్పాలి. అదేవిధంగా పెట్టేటువంటి సభ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ అంటున్నారు. జిఎస్టీ ఎవరు తెచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. ప్రజల నుండి ప్రతి నెల 1,00,000 కోట్లకు పైగా వసూలు చేసి దాదాపు 8 సంవత్సరాల నుంచి 100 లక్షల కోట్లకు పైగా ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు కేవలం 48,000 కోట్లు తగ్గించినాము, చాలా ప్రజలకు ఉపయోగం చేసినాము, ప్రతి ఇంట్లో నెలకు 15,000 రూపాయలు మిగిలే విధంగా చేసినామని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్తున్నారు. నిజంగా ప్రతి నెల 15,000 రూపాయలు గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్నది అంగీకరించినట్టే కదా. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను దోచుకొని అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే సందర్భంగా కేవలం అంగు ఆర్పాటాల కోసం వచ్చి నయవంచన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఉపయోగం లేనిది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు వస్తున్నారో తెలియజేసుకోవాలా. అదే నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీమ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్,
డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విషజ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి, ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్, డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.